గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో అనే డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది. మీమర్స్, కమెడియన్స్ ఈ డైలాగ్ ను ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. కొంతమంది దీన్ని తమ రింగ్ టోన్ గా కూడా పెట్టుకుంటున్నారు. ఇక ఎంతో ఫన్నీగా ఉన్న ఈ డైలాగ్ విని కొంతమంది ఊరుకుంటే చాలా మంది చీన్ టపాక డండం అంటే అర్థం ఏంటో ఆరా తీస్తున్నారు. ఇంతకీ చీన్ టపాక డండం అంటే ఏమిటి? ఈ డైలాగ్ ఎందులోది? ఇంతలా ఎలా ఫేమస్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఈ డైలాగ్ కు దాదాపు 60 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ డైలాగ్ 60 ఏళ్ల తర్వాత ఎలా ఫేమస్ అయిందో తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు చోటా భీమ్ అనే పిల్లల కార్టూన్ షో తెలిసే ఉంటుంది. అందులోని భీమ్ పాత్ర చాలా ఫేమస్. భీమ్ డోలక్పూర్ అనే ఊరిని ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటాడు. ఆ ఊరికి దగ్గరలో టాకియా అనే మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుడి ఊత పదమే చీన్ టపాక డండం. అతడు తరచుగా చీన్ టపాక డండం అంటూ ఉంటాడు. తన దుష్ట శక్తులతో ఊరి ప్రజల్ని దోచుకుంటూ ఉంటాడు. భీమ్ అతన్ని కొట్టి జైలు పాలు చేస్తాడు. అక్కడ టాకియా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. భీమ్ కారణంగా జైలుకు వచ్చిన మరికొంతమంది పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వీళ్ళందరూ భీమ్ ను ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటూ ఉంటారు. భోజనాల సమయంలో టాకియాతో పాటు మిగిలిన వాళ్ళు తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. భీమ్ ను అంతం చేయడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి తోడు జైల్లో చిప్పకూడు బాలేదని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు టాకియా తన ప్లేట్ ను నేలపై పెట్టి చీన్ టపాక డండం అంటాడు. ఆ సీనే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. చోటా భీమ్ ఓల్డ్ ఎనిమీస్ సీజన్ 4 ఎపిసోడ్ 47 లో ఈ సీన్ ఉంటుంది. వాస్తవానికి మొదట ఈ డైలాగ్ ను వాడింది చోటా భీమ్ లో కాదు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కిషోర్ కుమార్ తన సినిమాలో ఈ డైలాగ్ చెప్తాడు. ఆ సినిమా పేరు లడ్కా లడ్కీ. ఈ సినిమా 1966లో విడుదలైంది. కిషోర్ కుమార్ ఈ సినిమాలో తన ఊత పదంగా చీన్ టపాక డండం అంటూ ఉంటాడు. అయితే దానికి అర్థం ఏంటి అన్నది మాత్రం సినిమాలో చెప్పలేదు. అసలు అది హిందీ పదమా ఇంగ్లీష్ పదమా అన్నది కూడా అర్థం కాదు. కేవలం సినిమా కోసం సృష్టించిందిగా అర్థం అవుతుంది. సరిగా ప్రపంచానికి తెలియని ఈ డైలాగ్ ను 2007లో ప్రసారమైన చోటా భీమ్ సీజన్ 4లో వాడారు. అది కూడా ఓ విలన్ కోసం. ఆ సినిమాలో హీరో వాడిన డైలాగ్ అప్పుడు ఫేమస్ కాలేదు, కానీ 60 ఏళ్ల తర్వాత విలన్ ద్వారా ఫేమస్ అయింది. అది కూడా సోషల్ మీడియా పుణ్యమా అని బెస్ట్ సింగర్ కమ్ యాక్టర్ కిషోర్ కుమార్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వినిపిస్తోంది.